దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. గమనించినట్లయితే గనక ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటలను అంగీకరించి ఆ ప్రకారంగా ఉంటారో వారంట సురక్షితంగా ఉంటారంట. ఎందుకనంటే దేవుని యొక్క రెక్కల నీడ క్రింద వారు సురక్షితంగా నివసిస్తారు. ఏమనంటే దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటలు అంగీకరించారు కాబట్టి, ఆయన మార్గాలలో నడుచుకుంటున్నారు కాబట్టి, ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి, వారికి దేవుడు ఒక కాపుదలను, ఒక భద్రతను దేవుడు వారికి అనుగ్రహించడం జరుగుతుంది. గమనించినట్లయితే గనక మనము యోబును గనక పరిశీలించినట్లయితే తనకు దేవుడు అన్నీ ఇస్తాడు, ఆ యొక్క అపవాది శోధించడం వలన ఉన్న సమస్తాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ కూడా చూడండి, యోబు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవాడు కాబట్టి అతని ప్రాణము మీదకి ఎటువంటి కీడు లేకుండా తన ప్రాణాన్ని దేవుడు అద్భుత రీతిగా కాపాడుతూ వచ్చి చివరికి అపవాది సిగ్గుపడేటట్లు చేసి దేవుడు మహాకృపను బట్టి ఆ యొక్క యోబు కోల్పోయిన దాని అంతటికీ కూడా రెట్టింపుగా తిరిగి మరలా ప్రభువు అనుగ్రహించడం జరుగుతుంది. వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండను. అవునండి, యోబు ఒక విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రభువుని స్తుతించాడు. అన్నీ పోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను అనేసి యోబు అంటున్నాడు. అంటే వానికి ఒకవేళ కీడు వచ్చినా భయపడడు, కీడు వస్తుందని తెలిసినా కూడా ఎంత మాత్రమును కూడా భయపడకుండా నెమ్మదిగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను దేవుని యొక్క మాట ప్రకారంగా ఉన్నాను, నేను దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని మాటలు నేను అంగీకరిస్తున్నాను, ఆ మాటల ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను కాబట్టి ఏమైనా సరే ఆయనే నాకు చూసుకుంటాడు. కీడు వచ్చినా నేను భయపడను, రాకపోయినా నేను బాగుంటాను, ఎలా ఉన్నా సరే నేను ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వననేసి దేవుని యొక్క లేఖనము స్పష్టంగా సెలవిస్తానండి. కాబట్టి గమనించండి, ఇదేనా నీవు ఎవరి ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావు? దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తున్నావా? లేకంటే లోక సంబంధులు, లోకానుసారమైనటువంటి ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తున్నావా? నిజ స్నేహితుడైన యేసు ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తున్నావా? లేదంటే ఈ లోక స్నేహితులుగా పిలువబడుచున్నటువంటి వారి యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తున్నావా? గమనించండి, ప్రేమనే దేవుని జనాంగమా, నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని కనుక అంగీకరించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఆ ప్రకారంగా నడిచినట్లయితే కనుక నిశ్చయముగా నువ్వు సురక్షితంగా ఉంటావు. నీకు ఏ కీడు వస్తుందని భయపడవలసిన పని నీకు ఎంత మాత్రం లేదు. ఎందుకో తెలుసా? నీలో ఒక నిరీక్షణ ఉంటుంది. నేను ఒకవేళ భూమి మీద జీవించానా, నా ప్రభువు కొరకు నేను జీవిస్తాను. ఒకవేళ చనిపోతే ఆయన రాజ్యానికి వెళ్తాను, ఆయన దగ్గర నేను సంతోషంతో ఉంటాను అనేటటువంటి ఒక నిరీక్షణ, నెమ్మది నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించు. ఉపదేశాన్ని అంగీకరించిన వారు ఎప్పుడు కీడు వస్తుందో, ఎప్పుడు ఏ అపాయం కలుగుతుందో, ఎప్పుడు ఏ ఇబ్బంది కలుగుతుందో, అయ్యో నేను ఎలాగా ముందుకు సాగేది అని అనేక విధాలైనటువంటి ఆలోచనలతో వారు సతమతమైపోతూ ఉంటారండి. కాబట్టి గమనించండి, నిశ్చయముగా దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఆయన యొక్క ఉపదేశం ప్రకారంగా నువ్వు ఉండు, దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, స్తోత్రాలను ఆయన ఈ మాటలను దయతో మీరు దీవించి ఆశీర్వదించి కృప యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.